Hi everyone, very good evening. Welcome to the session. So far we have gone through some of the important commands, right? Today we are going to understand about, we have gone through something like, five or something like, right? Five commands per day. Today, as a weekend, we are going to learn some at least 10 to 15 commands which are most important for the day, okay? So we have gone through మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఏం నేర్చుకున్నామంటే తెలుసు కదా చాలా అంటే స్టార్టింగ్ బేసికల్లీ ఒక అంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి ఎలా వెళ్ళాలి, కమాండ్ ప్రాంప్ట్ లో రూట్ రిలేస్ లో ఎలా చేంజ్ అవ్వాలి, తర్వాత ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కి ఒక క్రియేట్ ఎలా చేయాలి, బేసిక్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించి అంటే అంటే ఉబంటు మిషన్ కానీ ఏదైనా మిషన్ కానీ సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా తెలుసుకోవాలి. లెట్స్ సే మనకి విండోస్ మిషన్ అయితే దీంట్లో మనం ఏం చేస్తాము, ఇలా ఇలా దిస్ పీసీ అని క్లిక్ చేసి దీనిలో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొట్టగానే మనకి దీని ర్యాము, దీని ప్రాసెసరు, దీని ఏంటి ఓఎస్ వర్షన్ ఏంటి, దీని కంప్యూటర్ నేమ్, ఇలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి, రైట్? యాక్టివేటెడ్ స్టేటస్ ఆర్ నాట్, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కానీ లినక్స్ లో అలా కాదు. అంటే దీన్నే మనం ఏమంటాము, ఆడిట్ ట్రైల్స్ అంటాం. అంటే మనము ఒక సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలి, అంటే ఏమేమి ఉన్నాయి, అసలు ఎందుకు ఉన్నాయి, అది ఎందుకు ఏమి పనిచేస్తాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. సో బేసికలీ మనకి ఒక లినక్స్ లో వచ్చేసి మనము సిస్టమ్స్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి ఎంత ర్యామ్ ఉంది, దానికి ఎంత హార్డ్ డిస్క్ ఉంది, దానికి ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయి, అది మనం ఎలా తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు నేర్చుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ స్టార్ట్ విత్ డైరెక్ట్ మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా మనం లాగిన్ అవ్వగానే లెట్స్ సే ఇలా ఉంటది, రైట్? ఇలా మనం టెర్మినల్ ఓపెన్ చేస్తాం కదా, టెర్మినల్ ఓపెన్ చేయగానే ఇలా మనకు తెలుసు ఇక్కడ ఉబంటు విఎం అనేది దీని హోస్ట్ నేమ్ అని ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. కానీ మనం కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి? లెట్స్ సే దేర్ ఇస్ ఎ కమాండ్, మనం ఒక కమాండ్ రాయొచ్చు, దాని పేరు ఏమంటాం అంటే హోస్ట్ నేమ్. ఓకే, హోస్ట్ నేమ్ అని చేయగానే మనకి దాని అసలు పేరు తెలుస్తుంది అనమాట. హోస్ట్ నేమ్ అనేది ఫస్ట్ కమాండ్ వి షుడ్ రైట్, నోట్ చేసుకోండి. ఫస్ట్ కమాండ్ ఏంటి? హోస్ట్ నేమ్. ఓకే, దెన్ హోస్ట్ నేమ్ తో మనకి ఏం తెలిసింది, మన సిస్టమ్ పేరు ఏంటి అనేది తెలిసింది. మనకి ఒక సిస్టమ్ ఒక మిషన్ ఒక పేరు ఉంటుంది కదా, దాని పేరు ఏంటి అని తెలిసింది. ఇప్పుడు యూజర్ ఏది మనకు తెలిసి ఇక్కడ కనబడుతుంది, బట్ స్టిల్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎలా? హూ ఇస్ అ కమాండ్. హూ అంటే ప్రజెంట్ ఎవరెవరు లాగిన్ స్టేట్ లో ఉన్నారు. లెట్స్ సే నేను ఇంకొక యూజర్ ని లాగిన్ చేసిన అనుకో, లెట్స్ సే ఇక్కడ నేను su లెట్స్ సే sudo -i అని కొట్టినా, లెట్స్ సే నేను హ్యాష్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిన. ఇప్పుడు కనుక నేను హూ అని కొడితే చూడండి రెండు కనెక్షన్స్ ఉన్నాయి, ఒకటి రెండు. లెట్స్ సే నేను ఎగ్జిట్ కొట్టి su లెట్స్ సే లావణ్య అని కొట్టిన. ఓకే, su ఓకే, su లావణ్య. ఓకే, ఐ క్రియేట్ లెట్స్ సే su విష్ణు, లేదు లావణ్య. I forgot the password, don't worry. Okay, we'll do one thing. sudo -i అని వెళ్ళి దీంట్లో నేను పాస్వర్డ్ చేంజ్ చేస్తాను. ఎట్లా? PASSWD లావణ్య అని పాస్వర్డ్ చేంజ్ చేస్తా. ఫస్ట్ admin@123 admin@123. ఓకే, పాస్వర్డ్ చేంజ్ చేసిన. ఎలా పాస్వర్డ్ చేంజ్ చేసిన? పాస్వర్డ్ అని ఏదైతే యూజర్ చేంజ్ చేయాలనుకుంటే అది ఇచ్చిన అనమాట, PASSWD లావణ్య. సో పాస్వర్డ్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఎగ్జిట్ చేసి లెట్స్ సే నేను su లావణ్య అని లాగిన్ చేసిన. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇస్తున్నా. ఓకే, నా నేను ఇక్కడ ఏంటి లావణ్య అనే యూజర్ లో లాగిన్ అయి ఉన్నా. చూడండి, లావణ్య అనే యూజర్ లో లాగిన్ అయి ఉన్నా.
అదే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి హూ అని కొట్టగానే చూడండి ఇప్పుడు ఒక్కటే ఉంది. ఎందుకంటే అదే మనం ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ సుడు -i అని కొట్టి నేను సపోజ్ ఓకే సారీ ఎగ్జిట్ ఓకే సుడు -i చూడండి నేను ఇప్పుడు రూట్ లో ఉన్నాను. ఇక్కడ హూ అని కొడితే నాకు రెండు తెలిసిన ఉబంటు 2 సెషన్స్ ఉన్నాయని. కానీ మనకి లావణ్య సెషన్ గురించి మనకు తెలియట్లే. సపోజ్ ఇక్కడ నేను ఇంకో లావణ్య అనేది ఇంకోటి చేస్తాను. SU లావణ్య ఓకే నేను లావణ్య అనే యూజర్ లో ఉన్నాను, ఒక ఉబంటు యూజర్ లో ఉన్నాను, ఒక రూట్ యూజర్ లో ఉన్నాను. ఇప్పుడు హూ అని కొట్టండి చూడండి మనకి లావణ్య అనేది తెలియట్లేదు. లావణ్య అనేది లాగిన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ హూ అని కొడితే చూడండి కానీ ఇక్కడ మనకి లావణ్యలో తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు అనేది. కానీ ఇక్కడ ఎందుకు తెలియట్లేదు? ఇక్కడ తెలియాలి కదా, ఇక్కడ మనకు తెలియట్లేదు. ఇక్కడ కూడా మనకి ఇది క్లోజ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు హూ అని కొట్టండి అయినా తెలియట్లేదు చూడండి. ఎందుకంటే మనం రూట్ యూజర్లో ఉన్నప్పుడు రూట్ యొక్క అంటే దానికి సంబంధించిన మట్టుకే మనకు తెలుస్తాయి, మిగిలినవి తెలియదు అనమాట. కానీ వేరే దాంట్లో ఉన్నప్పుడు మనం హూ అని కొడితే మనం కాకుండా ఇంకెవరెవరు లాగిన్లో ఉన్నా తెలుస్తుంది. ఎందులో సారీ లావణ్యలో ఉండి చూడండి హూ అని కొడితే ఇప్పుడు నాకు నేను కాకుండా ఇంకెవరు లాగిన్లో ఉన్నారు, ఉబంటు అనే 2 మిషన్స్ లాగిన్లో ఉన్నారు. అదే మనం అదే రూట్లో ఉన్నప్పుడు కూడా రావాలి కదా, రాదు అలాగా. ఎందుకంటే రూట్లో ఉన్నప్పుడు రూట్ ప్లస్ రూట్ ఏదైతే రూట్గా తయారు చేసిందో అంటే ఉబంటు అనేది ఫస్ట్ యూజర్ కాబట్టి దానికి ఫుల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో ఆ రెండింటికి మట్టుకే తెలుసు. సో అందుకే రూట్లో ఉన్నప్పుడు రూట్లో విషయాల్లో తెలిసే. కానీ లావణ్య అనే యూజర్లోకి వచ్చి మనం హూ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏమేమి తెలుస్తున్నాయి, లావణ్య అనేది లాగిన్ ఉంది, అది కాకుండా ఇంకో 2 యూజర్లు ఉన్నాయి, అది ఉబంటు అనే 2 యూజర్లు లాగిన్ అయి ఉన్నాయి, అది మనకు తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే మనం అందరం ఏమనుకుంటాం, రూట్ ఉన్నది, రూట్లో ఫుల్ ప్రివిలేజెస్ ఉంటాయి, దీంట్లో హూ అని కొట్టేసి మనకు అన్ని డీటెయిల్స్ తెలియాలి. కానీ ఇక్కడ తెలియదు. ఇక్కడ ఓన్లీ రూట్కి సంబంధించిన యూజర్స్ ఏవేవైతే లాగిన్ ఉన్నాయో అవే తెలుస్తుంది. అదే మామూలుగా నార్మల్ యూజర్ ఇప్పుడు ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తా. సపోజ్ లెట్స్ సే SU ఆద్య ఓకే లెట్స్ సే I'll create ఆద్య ఓకే add user ఆద్య ఓకే ఓకే రైట్. నేను ఇక్కడికి ఇప్పుడు ఇంకో యూజర్ క్రియేట్ అవుతా SU ఆద్య ఓకే. ఇప్పుడు చూడండి హూ అని ఇప్పుడు చూడండి దీనికి సంబంధించినవే తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకేవైతే అడ్మిన్ లాగిన్ అయినా అవే తెలుస్తుంది. లావణ్యలో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లావణ్య కాకుండా ఏవైతే రూట్ యూజర్స్ లాగిన్ అయినాయో అవే తెలుస్తున్నాయి ఇప్పుడు సపోజ్ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా, చేసిన ఇప్పుడు చూడండి ఒకటే కనబడుతుంది. ఓకే ఓకే ఎగ్జిట్ కొట్టేసా చూద్దాం. ఓకే ఒకటే కనబడుతుంది చూడండి. ఎందుకంటే నేను ఒకటే బేస్ మిషన్ ఒకటే ఉంది కదా, అది ఒకటే కనబడుతుంది. అది తప్పించి ఇంకేం లాగిన్ లేవు. ఇందులో కూడా అది ఒకటే కనబడుతుంది చూడండి. సో యూజర్ ఉన్నప్పుడు యూజర్కి ఎన్ని అడ్మినిస్ట్రేషన్స్ లాగిన్లో ఉన్నాయి మట్టుకే తెలుస్తుంది. కానీ వేరే యూజర్ యొక్క డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు ప్లస్ వాళ్ళతో పాటు ఇంకెవరైతే అడ్మిన్ యూజర్స్ లాగిన్ ఉన్నారో వాళ్ళ స్టేటస్ మట్టుకే ఇక్కడ తెలుస్తుంది. అంతకుమించి వేరే ఇంకేం తెలియదు. లావణ్య ప్లస్ లావణ్యకు సంబంధించిన అడ్మిన్ యూజర్స్ అదే మిషన్లో ఆద్యాను లాగిన్ చేసి ఆద్యాకు సంబంధించిన రూట్ యూజర్స్ కూడా సేమ్ ఉంటారు కాబట్టి వాళ్ళవే తెలుస్తాయి. అంతకుమించి వేరే వాళ్ళే తెలియదు అనమాట. ఓకే సో ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే నేను ఇది టర్మినల్ క్లోజ్ చేసి ఫ్రెష్ టర్మినల్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మన హోస్ట్ నేమ్ అనేది ఫస్ట్ నేర్చుకున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మిషన్ నేమ్. అండ్ హూ అని క్లిక్ చేస్తే మనకు ఏ మిషన్స్ లాగిన్లో ఉన్నావు అనేది తెలుస్తుంది. ఓకే ఏ మిషన్స్ లాగిన్లో ఉన్నావు అనేది తెలుస్తుంది. ఓకే రైట్. సో తర్వాత మనకు దీని హార్డ్ డిస్క్ అనేది తెలుసుకోవాలి. దీనికి ఎంత హార్డ్ డిస్క్ ఉంది, దీనికి ఎంత ర్యామ్ ఉంది అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ హార్డ్ డిస్క్ ఎలా తెలుసుకుంటాము, DF-H లేకపోతే DF అని కొట్టినా వస్తుంది. కానీ ఇవన్నీ చూడండి ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, దీని మీనింగ్ ఏంటి, ఇది ఎంత MB ఎంత GB అనేది కష్టం. సో H అనేది యాడ్ చేశారనుకోండి DF-H చేస్తే ఏంటంటే జీబీలో కన్వర్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు ప్రాపర్గా తెలుస్తుంది
SDA3 అనేది మన ఫస్ట్, ఇది SDA అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి SDA అనేది ఫస్ట్ హార్డ్ డ్రైవ్ విచ్ ఇస్ హ్యావింగ్ మన SDA అంటుంది చూడండి, అది ఒక హార్డ్ డిస్క్. దాంట్లో మల్టిపుల్ పార్టీషన్స్ అయ్యాయి 2, 3, 1 అని. సో దానికి ఉన్న సైజు మనకు తెలుస్తుంది. దీంట్లో 98 జీబీలో ఎంత పర్సెంటేజ్ యూజ్ అయింది, 12% యూజ్ అయింది. ఓకే, ఏం కమాండ్ యూజ్ చేస్తున్నాం, DF - H. DF అంటే ఏంటి, ఇప్పుడు DF అంటే ఏంటి, డిస్క్ ఫ్రీ. అంటే మన దగ్గర ఎంత హార్డ్ డిస్క్ ఫ్రీ స్టేజెస్ లో ఉంది, ఎంత యూసేజ్ లో ఉంది అనేది చెప్పడం కోసం DF - H అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇప్పటికి ఎన్ని కమాండ్ నేర్చుకున్నాం, పోస్ట్ నేమ్, హూ అండ్ DF - H. తర్వాత మనం ర్యామ్ డీటెయిల్స్, మనకి ఎంత ర్యామ్ మనం దీంట్లో ఇన్స్టాల్ చేసాము, మనకి ఎంత యూజ్ ఉంది. ఫ్రీ - G అంటే ఫ్రీ -G ఎందుకు, G అంటే గిగాబిట్స్ లో మనం చూపించడం కోసం. మనం ఎంటర్ చేయగానే మనకు తెలుసు మనం ఎంత ఇచ్చాము, ర్యామ్ 3 ఇచ్చాము, దానికి ఎంత 1 యూజ్ ఉంది, ఫ్రీ 0 ఉంది, 2 అనేది క్యాచ్ లో ఉంది. సో మనకు తెలుస్తుంది అనమాట ఎంత ఫ్రీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 0 ఫ్రీ ఉంది, అసలు ఫ్రీ ఏం లేదు, అంతా క్యాచే వాడుకుంటుంది. సో మనం టోటల్ 3 GB ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, 3 GB ఇచ్చినామా, ఈ మిషన్కి నేను 3 GB ఇచ్చాను, 4 GB ఇచ్చాను. చూడండి టోటల్ 4 GB ఇచ్చాను, కానీ ఇక్కడ నాకేం చూపిస్తుంది, 3 GB చూపిస్తుంది. ఇంకొకటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది అనమాట స్వాప్ లో. సో ఇలా టోటల్ 4 GB అనేది మనకు తెలుస్తుంది. ఓకే, మన టోటల్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది, రైట్. సో ఇలా మనకి ప్రతిదీ మనకి ఐడియా ఉండాలి. మనం ఏమేం చేస్తున్నాం, ఫస్ట్ హోస్ట్ నేమ్ అంటే ఏంటి, హూ అంటే ఏంటి, హూ అంటే ఎవరెవరైతే లాగిన్ లో ఉన్నారనేది. ఓకే, ఇప్పుడు మన యూజర్లు ఎన్ని యూజర్స్ అసలు ఇందులో ఉన్నాయి. ఫస్ట్ నాకు ఇప్పుడు లాగిన్ అనేది తెలుస్తున్నాయి, కానీ మనకు ఇందులో ఎన్ని యూజర్స్ ఉన్నాయి అనేది మనకు తెలియాలి. అది ఎలా తెలియాలి అంటే మనం సింపుల్ గా cat/etc/passwd ఏమని టైప్ చేస్తాం, cat/etc/passwd అని ఎంటర్ కొట్టగానే ఇక్కడ అన్ని ఇస్తాయి అన్నమాట. చూడండి ఇవన్నీ యూజర్స్, ఇక్కడ ఎండ్ లో ఉన్నాయి చూడండి, అవన్నీ యూజర్స్. ఓకే, యూజర్ 1, అనన్య, లావణ్య, ఉబంటు, చూడండి GDM, హెల్ప్. కానీ ప్రతిదానికి మనకి టెర్మినల్స్ రావన్నమాట. కొన్నిటిని ఏమంటారు అంటే, చూడండి ఇవన్నీ బ్లాంక్ ఉన్నాయి, వీటిని ఏమంటారు మనం సర్వీసెస్. అంటే గేమ్స్ కోసం ఒకటి, మెయిల్ కోసం ఒకటి, బ్యాకప్ కోసం ఒకటి, అలా ప్రతి ఒక్క సర్వీసెస్ కోసం ఒక్కొక్కటి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏవైతే లాగిన్ అయ్యేటివి అంటే మనం క్రియేట్ చేసినవి తెలుసుకోవాలి. అవి ఎలా తెలుసుకోవాలి, దానికోసం ఏం చేస్తామంటే cat/etc/password అని రాసిన తర్వాత ఒక పైప్ ఇచ్చి, పైప్ అంటే ఏంటి, మనం సపరేట్ ఇంకో కమాండ్ కూడా యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఏమైనా యాడ్ చేస్తున్నాం, grep -i bin bash. ఇది ఎంటర్ కొట్టగానే ఇప్పుడు మనకు ఓన్లీ అవే వచ్చినాయి. చూడండి బిన్ బ్యాష్ అనేది ఏంటంటే మనకు ఒక అంటే టెర్మినల్ ఓపెన్ చేయడానికి ఉన్న పవర్స్ ని బిన్ బ్యాష్ అంటాం అనమాట. సో నేనేం చేశాను, క్యాట్ ఎందులో చేశాను, /etc/password. ఓకే, /etc/password చేశాను. ఓకే, మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అదే సేమ్ పాస్వర్డ్. యా, సో ఇది కమాండ్. నేను ఎక్కడ చేస్తున్నాను, ETC పాస్వర్డ్ అనే లొకేషన్ లో అన్ని యూజర్స్ ఉంటాయి, దాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏంటి, ETC పాస్వర్డ్ అనేది ఒక ఫైల్ యాక్చువల్లీ. ఓకే, ఈ ఫైల్లో మన అన్ని యూజర్స్ లిస్ట్ ఉంటాయి, కానీ మనకి ఏది చూడాలి, దీంట్లో ఓన్లీ బిన్ బ్యాష్ అనేది ఏవైతే ఎనేబుల్ ఉన్నాయో దాన్ని మటుకే చూడాలి. సో ఇలా వస్తున్నాయి. కానీ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, నాకు ఇంత పెద్ద లిస్ట్ వద్దు, నాకు ఓన్లీ ఈ ఫస్ట్ లైనే కావాలి, ఇంతే కావాలి. సో దీన్నే మనం ఏం చేస్తామంటే దీంట్లో మనకు స్పెషాలిటీ, దీంట్లో ఆప్షన్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ కట్ అంటాం అనమాట. దీన్ని మనం కట్ చేయడం అంటాం. ఓకే, సో దానికి ఎలా అంటే మనము దీన్ని ఇంత రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక పైప్ ఇచ్చేసి కట్ -d ఫస్ట్ లైన్ F1. ఓకే,
ఓకే, ఇవి 2 పైపులు తీసుకోవట్లేదు. సో ఓకే, రైట్. నేను ఇంకొక కమాండ్ కూడా ఉంది మనకి, అది యూజ్ చేద్దాం. ఓకే, క్లియర్. సో నేనేం చేశానంటే కట్ -d, నేను ఫస్ట్ కాలమ్ ని తీసుకుంటున్నా, అంటే -f1 ఎందులో /etc/password. దీంట్లో నేను ఫస్ట్ లైన్ తీసుకుంటున్నాను, wc count -l 51. ఓకే, ఇది అవసరం లేదు. ఇది క్లిక్ చేస్తే grep -i/bin/bash. cut -d first file. 1 minute. Echo. సో ఫస్ట్ మనం wc -l చేస్తే ఏమొస్తుంది, wc -l చేస్తే టోటల్ కౌంట్ వస్తుంది, అంటే 51 యూజర్స్ ఉన్నాయి. 51 యూజర్స్ ఉన్న తర్వాత ఏంటంటే ఇక్కడ grep -i/bin/bash తర్వాత పైకి కొడితే wc -l 0 0. ఓకే, రైట్. సో మనం ఇంత కనిపెట్టరు, ఫస్ట్ కమాండే cat /etc/password pipe grep -i/bin/bash. ఓకే, సో మనకి ఇలా లిస్ట్ ఆఫ్ యూజర్స్ అనేవి ఇక్కడ తెలుస్తున్నాయి అనమాట, ఎన్ని యూజర్స్ అనేవి తెలుస్తున్నాయి. దీంట్లో ఆక్ అనే ఒక కమాండ్ ఉంటుంది, నేను చెప్తాను అది ఎలా యూజ్ చేయాలనేది. ఫర్దర్ మనము సెషన్స్ లో తెలుసుకుందాము. అప్పుడు ఏంటంటే ఇది ఒకటే లైన్ ని ఎలా కట్ చేయాలనేది మనకి ఆప్షన్ ఉంటుంది, నేను అది చెప్తాను. ఓకే ఓకే, సో దెన్ మనకి సిమిలర్లీ ఇప్పుడు మనకి ఏమేమి తెచ్చుకున్నాము, ఫస్ట్ క్లియర్. ఫస్ట్ వచ్చేసి మనము హోస్ట్ నేమ్ నోట్ చేసి పెడతాను, నోట్ ప్యాడ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను హోస్ట్ నేమ్ కమాండ్ నేర్చుకున్నాను. దెన్ who, దెన్ థర్డ్ వచ్చేసి మనము df-h. సో దీంట్లో డిస్క్ ఫ్రీ స్టేటస్ ఇది. ఓకే, తర్వాత వచ్చేసి మనము free -g, ఇది వచ్చేసి ర్యామ్ స్టేటస్, ఎంత ర్యామ్ ఉంది ఏంటి అనేది. తర్వాత వచ్చేసి మనము cat etc/passwd pipe grep -i, దీంట్లో నేను ఏమి ఇచ్చాను /bin/bash. అంటే నేను ఏమి ఇస్తున్నా అంటే బేసికల్లీ క్యాట్ అనే ఫైల్, అంటే ఈటీసీలో పాస్వర్డ్ అనే ఒక ఫైల్ ఉందన్నమాట. పాస్వర్డ్ ఈటీసీ అనే ఫోల్డర్ లో నేను పాస్వర్డ్ అనే ఫైల్ ని ఓపెన్ చేస్తున్నా, జస్ట్ నేను చూస్తున్నాను చూడండి, cat /etc/passwd. కానీ ఇది చాలా పెద్ద ఫైల్ కదా, చూడండి చాలా ఉన్నాయి, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ దీంట్లో మనకి ఏది కావాలి, ఓన్లీ బిన్ బ్యాష్ ఎందులో అయితే ఉన్నదో అవి మటుకే కావాలి. సో నేనేం చేస్తున్నాను, ఎక్కడెక్కడైతే బిన్ బ్యాష్ ఉందో ఆ లైన్స్ ని మటుకే ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఒక పైప్ అంటే ఏంటంటే ఇంకొక కమాండ్ స్టార్ట్ చేయడం కోసం సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, grep -i అంటే ఎలా ఉన్నా పర్లేదు, దాంట్లో బిన్ బ్యాష్ ఉంటే చాలు, అది క్యాపిటల్స్ లో ఉన్నా స్మాల్ లో ఉన్నా ఎలా అయినా నువ్వు ఐడెంటిఫై చేయి. బిన్ బ్యాష్ అని ఎంటర్ కొట్టగానే నాకు ఇప్పుడు చూడండి ఫస్ట్ బిన్ బ్యాష్ ఉందా రూట్ లో, ఇందులో బిన్ బ్యాష్ ఉంది కాబట్టి ఐడెంటిఫై చేసింది. ఇంకా మిగిలిన దేంట్లో లేదు. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాతనే చూడండి
ఇక్కడ నుంచి ఉబంటు, లావణ్య, అనన్య, యూజర్ 1, ఆద్య చూడండి. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క యూజర్ కి మనకి ఏవేవైతే బిన్ బ్యాష్ ఉన్నాయో ఇక్కడ తెలుస్తుంది. దీనివల్ల యూజర్ మనకి లాభం ఏంటి అంటే బేసికల్లీ ఏంటంటే ఇందులో ఎన్ని యూజర్స్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే రైట్. సో దీని తర్వాత మనం నేర్చుకోవాలన్న ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఇది ఏం లైనక్స్, అసలు దీంట్లో ఎంత ఏముంది, దీని ప్రాపర్టీస్ ఏంటి, దీని వర్షన్ ఏంటి అనేది. సో దీనికోసం ఏముంటుందంటే మనం క్లియర్ చేస్తున్నా, యూనేమ్ -a. ఓకే, యూనేమ్ -a అని ఎంటర్ కొట్టగానే దీంట్లో లైనక్స్ ఉబంటు అనేది దాని పేరు తెలుస్తుంది, దీని వర్షన్ తెలుస్తుంది. ఇది అంటే దీన్ని కర్నల్ వర్షన్ అంటాం. దీన్ని ఏమంటాం? కర్నల్ వర్షన్ అంటాం. కర్నల్ వర్షన్ అనేది హార్ట్ అనమాట. హార్ట్ వర్షన్ ఏంటి 5.19 అనేది. అండ్ ఇప్పుడు ఇది 2204 అనేది ఉబంటు వర్షన్. ఇదేంటి ఉబంటు అనేది దీంట్లో అంటే ప్రతి దానికి ప్రతి లైనక్స్ లో వర్షన్ ఉంటుంది, ప్లస్ దాని ఉబంటు వర్షన్ ఇది ఉబంటు అని తెలుస్తుంది. దీనిది 2204.01. ఇది అనేది ఏంటి, ఇది మన ఉబంటు ఎగ్జాక్ట్ వర్షన్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు మనకు ప్రాపర్ గా రాసింది ఉంది, ఇది ఏ బిట్ వర్షన్ అనేది. ఇప్పుడు /8664/8664/8664 అని ఉంది కదా, ఇప్పుడు ఓన్లీ 6/64 ఉంటే అది 64 బిట్ అని. అంటే ఇప్పుడు యూనేమ్ -a అనే కమాండ్ ఎందుకు, టు నో ద డీటెయిల్స్ అబౌట్ ఓఎస్. దేంట్లో ఏమేమి ఉంటాయి, వాట్ kernel version and what Linux version, Linux name and version details. ఓకే, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఆడిట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దీంతో పాటే మనకు ఇంకో ఇంపార్టెంట్ అవసరం ఉంటుంది. దీని ఒక ఐపీ అడ్రస్. అంటే ఇప్పుడు మనము ఒక దాని నుంచి ఇంకొకరికి కమ్యూనికేట్ చేయాలి అంటే ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే దీంట్లో ఒక కమాండ్ ఉంటుంది, IP-A. ఇది ఎంటర్ చేయగానే మీకు అన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి అన్నమాట. బై డిఫాల్ట్ ఎల్లో అంటారు. ఎల్లో అంటే లూప్ బ్యాక్, అంటే టెస్టింగ్. ఇప్పుడు మనం ఏ కమాండ్ చేస్తున్నాం, IP-A, దీన్ని టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. ఓకే, మనకి ఎన్ని ఉంటాయి అన్ని ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా. ఎల్లో అనేది బై డిఫాల్ట్ ప్రతి ఒక్క మిషన్ లో ఇది ఉంటుంది. ఇదేంటంటే ఇది మన స్టేటస్ తెలుసుకోవడానికి. అంటే సపోజ్ ఇది చూడండి, ఇది ఇప్పుడు నెట్వర్క్ కనెక్టెడ్ ఉంది కదా, ఇది ఆఫ్ చేస్తాను అంటే వేరే దాంతో కనెక్షన్ లేదు. కానీ ఇక్కడ నేను పింగ్ చేసిన అనుకో 127.0.0.1, సారీ పింగ్ 127.0.0.1 అయినా పింగ్ వస్తుంది. పింగ్ అంటే రిప్లై వస్తుంది, నాకు సంథింగ్ రెస్పాన్స్ వస్తుంది. అదే ఇక్కడ ఇంకో ఐపీ అడ్రస్ ఉంది చూడండి, ఇది 19.140. ఇది నేను పింగ్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ సే పింగ్ 192.168.19.140. చూడండి, నెట్వర్క్ అన్రీచబుల్. ఎందుకంటే యాక్చువల్లీ కనెక్షన్ లేదు ఇక్కడ, నేను కనెక్షన్ తీసేసిన కదా ఇప్పుడు. కానీ ఇది కనెక్ట్ చేయగానే ఇప్పుడు ఇది పింగ్ వస్తుంది. చూడండి పింగ్ వస్తుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఆన్ లో ఉంటేనే మనకు బయట ఉన్న అంటే మిషన్స్ తో మనకి కమ్యూనికేషన్ అవుతుంది. ఓకే రైట్. యాక్చువల్లీ కానీ ఈ 127 అనే దాన్ని మటుకు స్పెషల్ గా దీన్ని మనం ఏమంటాము, లూప్ బ్యాక్ ఐపీ అంటాం. ఏమంటాం, లూప్ బ్యాక్ ఐపీ. బేసిక్ గుర్తుంచుకోండి, లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. ఇదేంటి 127.0.0.1. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, మనకి నెట్వర్క్ అడాప్టర్ ఉంటుంది, మనం వైఫై కనెక్ట్ చేస్తాం, అవునా కదా. లేదు అంటే వెనకాల ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, ఈథర్నెట్. ఈ వైర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నోస్ దట్. ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయింది నెట్వర్క్ కార్డ్, నెట్వర్క్ కేబుల్, దాన్ని మనం ల్యాన్ కేబుల్ అని కూడా అంటాము. సో ఎలా ఉంటుంది, images. Then
ఇలా ఉంటది చూడడానికి. ఇది చూడండి ఇలా ఉంటది కేబుల్స్. ఇలా ఉంటాయి కేబుల్స్. దీన్ని మనం ల్యాన్ కేబుల్ అంటాం. ఓకే, సో మనం ఒక కంప్యూటర్ నుంచి ఇంకో దానికి ఇది కనెక్ట్ చేసి సేమ్ సిరీస్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇస్తే, అంటే మన ఐపీ అడ్రస్ గురించి తర్వాత తెలుసుకుందాము, కానీ బేసిక్ ఐడియా చెప్తాం. దీన్నే మనం RJ45 కేబుల్ అని కూడా అంటాము, దీన్నే ల్యాన్ కేబుల్ అని కూడా అంటాం. నేను అది మీకు చెప్తాను, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాము, మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాము, వైఫై అయితే వైఫైలో ఉంచున్నాం, లేదంటే వైర్డ్ కనెక్షన్, దీన్నే వైర్డ్ కనెక్షన్ అంటాం. ఇది కనెక్ట్ చేయాలంటే మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది కావాలి. ఓకే, సో అప్పుడు ఏంటంటే మనకి ఐపీ అడ్రస్ ఇవ్వాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఏ అంటే తెలిసి ఉండాలి ఫస్ట్. దాంట్లో ఇది ఇది పింగ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇది కనెక్షన్ లో ఉన్నా కనెక్షన్ లో లేకున్నా కానీ ఈ ఐపీ అడ్రస్ అనేది లోకల్ లో పింగ్ అవ్వాల్సిందే. ఇది ఆఫ్ చేసినా కానీ, అంటే బయట వాళ్ళతో మన కనెక్షన్ లేకున్నా కానీ లోకల్లో 127 సిరీస్ లో ఏదో ఒక ఐపీ. ఓకే, 1 వచ్చిందా, మీరు 2 కూడా వస్తుంది చూడండి, 2 కూడా వస్తుంది, అట్లా 255 కూడా వస్తుంది చూడండి. అంటే 127 సిరీస్ లో మీరు ఏదైనా తీసుకోండి, అంటే ఈ దాంట్లో ఇది /8 అంటారు, దీంట్లో ఏ ఐపీ అయినా తీసుకోండి, అది పింగ్ అవుతుంది మీకు. అంటే దాన్ని ఏంటంటే లోకల్, అది లోకల్ ఐపీ అనమాట. దాన్ని మీరు ఏదైనా తీసుకోండి చూడండి పింగ్ వస్తుంది. మీరు ఏ ఐపీ అయినా తీసుకోండి, దాని గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయని. సో ఇక్కడ నుంచి మనకి ఇది 127.0.0.1 నుంచి స్టార్ట్ అయ్యి 127.255.255.255 అనే ఐపీ వరకు ఉంటుంది అనమాట. అర్థమైందా? దీంట్లో టోటల్ 1 కోటి ఐపీస్ ఉంటాయి. ఇవన్నీ పింగ్ అవుతాయి మీకు, ఎందుకంటే లోకల్ మిషన్స్, మీ మిషన్ నుంచి మీకే మీకు పింగ్ వస్తున్నది అంటే ఆ పర్టికులర్ ఈథర్నెట్ పోర్ట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా ఉంది, అంటే అది ప్రాబ్లం ఏం లేదు అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ అనమాట. లూప్ బ్యాక్ ఐపీ అంటారు దీన్ని. ఓకే, సో మనం ఏ కమాండ్ యూజ్ చేస్తున్నాం, ఐపీఏ నుంచి మనం తెలుసుకుంటున్నాం మనకు అసలు ఏమేమి ఐపీస్ ఉన్నాయి అనేది ఐపీఏ. కానీ బై డిఫాల్ట్ చూడండి ఇదైతే ఇస్తున్నది బై డిఫాల్ట్, దీనే లూప్ బ్యాక్ ఐపీ అంటాం. అది కాకుండా ఉండే ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మనకు యాక్చువల్లీ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ ఇప్పుడు ఇది ఆఫ్ చేసిన ఉన్నా కదా, ఆన్ చేయగానే దీనికి ఒక ఐపీ వస్తుంది చూడండి. కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఐపీఏ కొట్టగానే దీనికి ఒక ఐపీ వచ్చింది చూడండి. దీన్ని మనం ఏమంటాం యాక్చువల్ ఐపీ అడ్రస్. మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలంటే ఇదే మన, అంటే బయట వాళ్ళతో ఎవరితో కనెక్ట్ అవ్వాలి అంటే ఈ నెంబర్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎవరితో కమ్యూనికేషన్ చేయాలన్నా, మనకి ఎవరితో సంథింగ్ కనెక్షన్స్ కావాలన్నా కానీ ఇదాంతో మనము కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో మనకి ఐపీఏ ఇస్తే ఇక్కడ ENS33 అనేది ఐపీ అడాప్టర్ నేమ్, అంటే దీనికి ఇచ్చిన ఒక పేరు అనమాట. వైఫై అనే ఈ వైడ్ కనెక్షన్ ఒక పేరు ఇచ్చినాం, అదే ENS33, అది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. ఓకే, సో దీంట్లో 192.168.19.140 అనేది మన ఐపీ అడ్రస్. ఓకే, దాంతో పాటే దీని పైన ఒకటి ఉన్నది చూడండి, 000C9, దీన్నే మనం మ్యాక్ అడ్రస్ అంటాం. లేదు అంటే మనకు గెట్ మ్యాక్ అనే ఒక కమాండ్ ఉంటుంది, ఒక్కొక్కసారి పనిచేసి ఒక్కొక్కసారి పనిచేయదు దీంట్లో, అందుకోసం నేను చెప్పద్దు అనుకుంటున్నా. కానీ ఓకే, 1 minute, దానికి ఒక సపరేట్ కమాండ్ ఉంది, నేను చెప్తాను. అదొక్కటే చెప్తున్నది, అది కాకుండా అంటే ఇదే, ఇది ఇంకా ఆప్షన్ అయితే లేదు ఇప్పుడైతే. ఇక్కడ మన ఐపీఏ అని రాదే కానీ ఇందులో ఇట్లా ఒక ఐపీ వస్తుంది, లింక్ ఇలా వస్తుంది అనమాట. ఇదాన్ని మనం ఏమంటామంటే మ్యాక్ అడ్రస్ అంటాం. అంటే ఒకే దాంట్లో మనకు మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ అనే 2 విషయాలు మనకు తెలుస్తాయి ఐపీఏ అని కమాండ్ ఇవ్వగానే. లేదు అంటే ఇంకో కమాండ్ కూడా ఉంటుంది, దాన్నే మనం ఐపీ ఎంటర్ కొట్టగానే మనకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనం స్పెసిఫిక్గా స్పెసిఫై చేయొచ్చు మనకి ఏం కావాలంటే అది. ఓకే, ఐపీఏ అంటే ఐపీ ఆల్. ఓకే, ఇంకొకటి ఇప్పటివరకు మనం ఏమేమి తెలుసుకున్నాము, హోస్ట్ నేమ్, హూ, డిఎఫ్, ఫ్రీ, క్యాట్, యూనేమ్ -a, ఐపీఏ. ఇందులో ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ అడ్రస్ మనకు 2 ఏమేమి తెస్తుంది. ఐపీఏలో ఐపీ అడ్రస్
అండ్ మ్యాక్ అడ్రస్. ఓకే, సో ఇంతవరకు వచ్చేసి మనం సిస్టమ్ గురించి తెలుసుకున్నాం, రైట్? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఏమేమి ఉన్నాయి? సో దీనికి ఏం చేస్తామంటే ఒక కమాండ్ ఉంది, దాన్ని ఏం చేస్తామంటే స్కాట్ స్లాష్ ప్రాక్ స్లాష్ సిపియు ఇన్ఫో. సో నేను ముందే చెప్పిన కదా ప్రతిదీ ఫైలే, సారీ, ఇక్కడ ప్రతిదీ ఫైలే, మనకి ఏదో ఒక దగ్గర మనకి డీటెయిల్స్ ఉంటాయి. సో మనం క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ లో అయితే మనం ఎట్లయితే యూజర్స్ తెలుసుకుంటున్నామో, క్యాట్ ప్రాక్ సిపియు ఇన్ఫోలో మనము సిపియూస్ గురించి తెలుసుకుంటాం. ఇది కాపీ పేస్ట్ నేను చేసి ఇప్పుడు అదర్వైజ్ టైప్ డైరెక్ట్లీ చేస్తాను, చాలా సింపుల్. క్లియర్ క్యాట్ స్లాష్ ప్రాక్ స్లాష్ సిపియు ఇన్ఫో. చూడండి ఇందులో మనకి ఎన్ని అయితే, ఇప్పుడు చూడండి దీంట్లో ప్రాసెసర్ 0, చూడండి దీంట్లో కోర్స్ ఎన్ని, ఒక కోర్ ఉంది. ఇంకోటి ఏంటి ప్రాసెసర్ 1, దీంట్లో ఇంకొక కోర్ ఉంది. నెంబర్ ఆఫ్ కోర్స్ టోటల్ ఎన్ని 2 కోర్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట, ఎన్ని ఉన్నాయో అన్ని కోర్స్ లిస్ట్ వస్తుంది. లేదు అంటే మనం ఓన్లీ అంటే ప్రాసెసర్ ని మనం ఇక్కడ రాసే సింపుల్ ప్రాసెసర్ రాసినాం అనుకోండి, సేమ్ క్యాట్ ప్రాక్ సిపి ఇన్ఫో పైప్ grep -i ప్రాసెసర్. ఓకే, సో మనకు తెలుస్తాయి అన్నమాట నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 0 1 అంటే ఇది 1 ఇది 2 అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లైనెక్స్ లో ఏదైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెసర్, ఇది 2 ప్రాసెసర్. మనం చెక్ చేద్దాం, అవునా కాదా? ప్రాపర్టీస్ మనం 2 ఇచ్చినామో 3 ఇచ్చినామో 4 ఇచ్చినామో తెలియదు కదా నాకు, నేను చూద్దాను ఎన్ని ఇచ్చినా అనేది. నేను 2 ఇక్కడ దీని బట్టి 2 అని తెలుసు. చూడండి ప్రాసెసెస్ మనం 2 ఇచ్చినాం అంతే, కరెక్ట్ చూడండి 2 ఇచ్చినాం. ఓకే, సో మనకి పర్ఫెక్ట్ లెక్క సరిపోయింది, అవును కదా? సో ఇలా మనము క్యాట్ ప్రాక్ సిపియు ఇన్ఫో grep -i ప్రాసెసర్ అని కొట్టగానే మనకు ప్రాసెసర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో నేను దీన్నే ఇక్కడనే సేమ్ ట్రై చేస్తున్నాను. ఏంటి grep -i ప్రాసెసర్. ఓకే, సో దీని తర్వాత టాప్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది. టాప్ అంటే ఏంటంటే ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే మిషన్ లో ఏవి ఎంతెంత అంటే మనకి ఎంతెంత యూజ్ చేస్తుంది, సిపియు ఎంత యూజ్ చేస్తుంది, మెమొరీ ఎంత యూజ్ చేస్తుంది, ఎంత టైం నుంచి అది అప్పు ఉంది, అది ఏమేమి చేస్తుంది అనేది తెలుస్తుంది. అదే దీన్నే మనం ఎక్కడ చూస్తాము, విండోస్ లో అయితే మనము జనరల్ గా రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ అని ఓపెన్ చేస్తాము. ఇలా మనకు వస్తుంది. అంటే మనం విండోస్ లో ఏమేమి ఉన్నాయి, ఎంత ర్యామ్ యూజ్ చేస్తుంది, ఒక్కొక్క సర్వీస్ ఎంత యూజ్ చేస్తుంది, 23%, 33% మెమొరీ, డిస్క్ ఇంత పర్సెంట్ యూజ్ చేస్తుంది, ఇలా ఏమేమి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయని తెలుస్తుంది. నా వాట్సాప్ వచ్చేసి ఇప్పుడు 249 MB మెమొరీ యూజ్ చేస్తుంది. నా గూగుల్ క్రోమ్ వచ్చేసి 1 GB మెమొరీ యూజ్ చేస్తుంది. నా స్ప్లంక్ అనే సర్వీస్ వచ్చేసి 1.7 GB ఆఫ్ మెమొరీ యూజ్ చేస్తుంది. ఇలా నాకు ఆ విషయం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ VMware అన్నిటికన్నా ఎక్కువ యూజ్ చేస్తుంది, దట్ ఈస్ వెరీ హై, 23% నా CPU. ఎందుకంటే మనం ఇక్కడ లోపల ఒక ఉబంటు అనే మిషన్ యూజ్ చేస్తున్నాం కదా, అందుకోసం అని. చూడండి ఇలా ఏ యూజరు సేమ్ ఇక్కడ టాప్ అనే కమాండ్ రన్ చేస్తాం. ఏమని టాప్ అని క్లిక్ చేయగానే మనకు తెలుసు అనమాట ఏపీఐడి, ఏ యూజర్, పిఐడి అంటే ప్రాసెస్ ఐడి అంటారు, యూజర్ రన్ చేస్తున్నారు, ఉబంటు అనే యూజర్ రన్ చేస్తున్నారు, ఎంత ర్యామ్, ఎంత విర్చువల్ స్పేస్, అంత. ఇక్కడ సిపియు ఇన్ఫో, మెమరీ ఇన్ఫో చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ టైం నుంచి ఇది స్టార్టింగ్ లో ఉంది, గత 12 నిమిషాల నుంచి ఇది అప్ లో ఉంది, కొన్ని సెకండ్స్ లో ఉన్నాయి కొన్ని. సో మనకు అవన్నీ తెలుస్తాయి అనమాట, లిస్ట్ అంతా తెలుస్తుంది, పైన కింద ఇది చేంజ్ అవుతా ఉంటది. ఓకే, సో మనం ఇలా టాప్ అనే ఒక సింపుల్ కమాండ్ లో మనం తెలుసుకోవచ్చు. ఏంటి టాప్ అనగానే ఏంటంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ యువర్ ప్రాసెసెస్. ఇక్కడ మనకు తెలుస్తుంది, ఇక్కడ 2 days నుంచి ఈ మిషన్ అప్ లో ఉంది. ఎంతసేపటి నుంచి? 2 days నుంచి అప్ లో ఉంది, మనకు తెలుస్తుంది. ఒక యూజర్ ఉన్నాడు, లోడ్ ఎంత, యావరేజ్ ఇదేంటి సిపియు, యావరేజ్ మెమొరీ, యావరేజ్ టైము. సో టోటల్ ఇంత. ఇప్పుడు 298 ప్రాసెస్లు రన్ అవుతున్నాయి మిషన్ లో. సో ఇలా ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది అనమాట. సో ఏంటి కమాండ్? టాప్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టాస్క్ మేనేజర్. ఓకే, మనం టెస్టింగ్ చేయొచ్చు. ఓకే,
ఇంకొక కమాండ్ ఉంది షార్ట్ కట్ లో హూ అనేది ఉంది కదా, హూ అనే దానికి మనకు ఆర్ డబ్ల్యూ అనే సింపుల్ కమాండ్ కూడా ఉంది. డబ్ల్యూ అని కొట్టినా వస్తుంది మనకు, అది సేమ్ ఎవరెవరు లాగిన్ ఉన్నారు అనేది డబ్ల్యూ అని కొట్టినా మనకు వస్తాయి. చూడండి దీంట్లో ఏమి ఇంకా ప్రాసెస్లు ఎంత వాడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ పర్టికులర్ యూజరు ఏమేంటి అంటే ఒక ప్రాసెసర్ ఎంతసేపటి నుంచి లాగిన్ లో ఉన్నాడు, 21 జూలై నుంచి తను ఫస్ట్ లాగిన్, ఇది 21 జూలైలో ఫస్ట్ లాగిన్ అయింది. 6 days నుంచి ఐడల్ లో ఉన్నాడు, ఇంత సిపియు కన్జ్యూమ్ చేస్తున్నాడు, ప్రజెంట్ ఇంత సిపియులో రన్నింగ్ లో ఉంది, ఇది ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది, ఏం కనెక్ట్ చేస్తుంది అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఇది. ఓకే, సో ఇదాన్ని మనం డీటెయిల్స్ డబ్ల్యూ అని కమాండ్ చేస్తే మన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఓకే, సో దీని తర్వాత హూ యామ్ ఐ అనేది ఇంకొకటి ఉంటుంది. సో నేను ఎవరిని అనేది అంటే నువ్వు ఎవరు అనేది చెప్తా అనమాట, ఏ యూజర్ అనేది. ఇప్పుడు నువ్వు ఎవరు అనేది ఉబంటు అని తెలుసు మనకి, ఇక్కడ తెలుస్తుంది ఉబంటు అని, కానీ స్టిల్ హూ యామ్ ఐ అంటే అది చెప్తాను, యు ఆర్ ఉబంటు అని. ఓకే, సో డబ్ల్యూ హూ అనేది ఇక్కడ డబ్ల్యూ అండ్ హూ యామ్ ఐ, దీస్ త్రీ, హూ, డబ్ల్యూ అండ్ హూ యామ్ ఐ, ఈ మూడు యూజర్స్ యొక్క డీటెయిల్స్ చెప్తుంది అనమాట. ఓకే, మనకి ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనము చాలా కమాండ్స్ రన్ చేసినాం, ఏమేమి చేసినామో తెలియదు మనకి. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, హిస్టరీ అని ఒకటి ఉంటుంది, హిస్టరీ. సో మనం ఇప్పటిదాకా ఎన్ని కమాండ్స్ రన్ చేసినాం, ఎంత చేసినాం అనేది మొత్తం, అంటే మనం డే 1 నుంచి ఏమేమి చేసినాం అనేది చూడండి, ప్రతి ఒక్క కమాండ్ తెలుస్తుంది అనమాట. మనము పీడబ్ల్యూడి క్లిక్ చేసినాము, యూజర్ అనిల్ అని క్లియర్ చేసినాము, ప్రభాకర్ అని క్లియర్ చేసినాము, తర్వాత హోమ్ లావణ్యలోకి వెళ్ళాము, యాడ్ యూజర్ లావణ్య అని వెళ్ళాము. ఇదంతా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ఏం చేసినాం అనేది చూడండి, మేక్ డైరెక్ట్ A to Z, మేక్ MKDIR 1 to 10, తర్వాత కాపీ చేసినాము, కాపీ మైనస్ ఆర్ చేసినాము, తర్వాత ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర రాంగ్ కమాండ్స్ ఇచ్చినాం, కొన్ని పని చేయలేదు. సో కొన్నిట్లలో పనిచేస్తాయి, కొన్నిట్లో పనిచేయాలి, ఎందుకంటే న్యూ వర్షన్స్ లో కొన్ని చేంజ్ అవుతుంటాయి, కానీ ఇవే కమాండ్స్ అనమాట. ఓకే, సో ఏం కమాండ్ అది, హిస్టరీ. ఏంటి హిస్టరీ టు నో ఆల్ ద కమాండ్స్ which you have run. Okay, then LSCPU అంటే ఇంకొకటి, మనకి ఇక్కడ ఏదైతే ప్రాక్ సిపియు ఇన్ఫో ఇచ్చిన కదా, అలానే మనకు LSCPU అని ఇంకో కమాండ్ ఉంటుంది, LSCPU. అది కూడా సేమ్ చూపిస్తుంది, సేమ్ మనకి ఎన్ని ర్యామ్స్ ఉన్నాయి, అదే మోడలు, అది ఎంత ఏ ఫ్యామిలీకి సంబంధించింది, దానికి ఎన్న నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఏంటి, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాసెసర్స్ ఎన్ని, అవన్నీ చెప్తాను అనమాట. ఓకే, సో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అది ఇస్తుంది. అంటే కొన్నిట్లలో కొంచెం తక్కువ వస్తుంది, కొన్నిట్లో కొంచెం ఎక్కువ వస్తుంది. అదే మనము ఇది రన్ చేసినాం అనుకోండి, దీంట్లో కొంచెం డిఫరెంట్గా వస్తుంది, దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్యాట్ ఫ్రాక్ CPU info, సారీ, చూడండి ఇది చూడడానికి వేరే ఉంది, చూడండి దీంట్లో అంత ప్రాపర్గా లేదు, ఇది మోడల్ వేరు, చూడడానికి వేరే ఉంది. అదే పైన ఇంకో కొంచెం డిఫరెంట్లో వచ్చింది. ఓకే, సో ఇలా అనమాట. అంటే మనకి ఆప్షన్స్ అనేవి చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటే మనం చూసిన కొద్దీ మనకు తెలుస్తుంటుంది అనమాట. ఓకే, సో దెన్ మూవ్ చూసాము, పిఎస్. ఇంకొకటి ఏంటంటే పిఎస్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఏంటి పిఎస్, మనం టాప్ చూసాం కదా, అలానే పిఎస్ అని ఉంటుంది. పిఎస్ అంటే ఇప్పుడు మనకి ఏమేమి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి, మనం ఏమేమి కమాండ్, ఒకటి బ్యాష్, ఒకటి పిఎస్ అని రెండే ఉన్నాయి. అదే పిఎస్ మైనస్ యూ అని ఒకటి ఉంటుంది, పిఎస్ మైనస్ యూ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏమేమి రన్ అవుతున్నాయి ఉబంటు యూజర్ లో లేటెస్ట్ గా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే,
ఇప్పుడు పిఎస్ లో సపోజ్ ఇక్కడ పిఎస్ అనేది ఉంది, ఇది అనుకో ఒక పిఐడి అని ఉంది. ఇప్పుడు దీన్ని కిల్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ని చంపేయాలి. ఇప్పుడు నేను లెట్స్ సే ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉన్నాయి, దీంట్లో ఇది కిల్ చేయాలి నేను సపోజ్. ఇది కిల్ చేయొచ్చు ఎలాగా? కిల్ పిఐడి కిల్ 141906, సారీ 141906 ఆల్రెడీ అది కిల్ అయిపోయింది. ఓకే 910 ఓకే అది మళ్ళీ కిల్ అయిపోయింది, అది చేంజ్ అవుతా ఉంది 911 అయింది. సో ఇలాంటి కంటిన్యూస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. పిఎస్ 912 అయిపోయింది అప్పుడే. ఓకే 913 అయి ఉంటుంది. సో అవి చేంజ్ అవుతా ఉంటుంది. సో కానీ పైన ఒకటి 575 చూడండి, అది కిల్ చేస్తే ఇప్పుడున్న స్క్రీన్ పోతుంది చూడండి, ఈ స్క్రీన్ పోతుంది ఎందుకంటే నేను ఇదే కిల్ చేస్తున్నా. ఓకే 575 అయిపోయింది. ఇప్పుడు పిఎస్ అని చూస్తే ఓకే అది నా ఓన్ మిషన్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న దాంట్లో కూర్చొని అది చేయట్లేదు, కానీ నార్మల్ గా మనకి చేస్తుంది అనమాట. ఓకే మనం లాస్ట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. సో లాస్ట్ అంటే ఈ రీసెంట్ గా లాస్ట్ లో ఎవరెవరు లాగిన్ అయినరు అనేది మనకు తెలుసా? అంటే లాస్ట్ లో మనకు ఉబంటు అనే క్యాండిడేట్ లాగిన్ అయి ఉన్నాడు. లెట్సే నేను ఇక్కడ ఇంకొకటి లాగిన్ చేస్తాను, సు లెట్సే లావణ్య. ఓకే ఇచ్చేయగానే అడ్మిన్ ఎట్ 123. ఓకే నేను లాగిన్ అయినా. అదే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి లాస్ట్ అని కొడితే చూడండి ఏమొస్తుంది. కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. లాస్ట్ లో ఇదే చూపిస్తుంది. ఓకే సో నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా. లాస్ట్ అంటే ఏదైతే లాగిన్ అయి ఉంటుందో దాని డీటెయిల్స్ వస్తాయి, కానీ ఇక్కడ మనకి లావణ్యాది కూడా రావాలి, కొంచెం డిలే ఉంటుంది ఒక్కొక్కసారి కానీ వస్తుంది. మనం చూద్దాం కాసేపు ఎంత చూద్దాం, ఎందుకంటే ఇప్పుడే జస్ట్ లాగిన్ అయ్యి క్లోజ్ చేసినా కదా, కొంచెం డిలే ఆన్సర్స్ వస్తాయి లాస్ట్ అనే దానికి. ఓకే సో అండ్ దీని తర్వాత ఒకటి ఉంటది చాలా పెద్దది, కానీ మనకు చాలా ఫ్యూచర్ లో చాలా అవసరం ఉంటుంది, దాన్ని మనం ప్రాసెస్ ట్రీ అంటాం, పిఎస్ ట్రీ అంటాం. సో దీంట్లో ఏంటంటే మనకు ఏ ప్రాసెస్ లో ఇప్పుడు ఏమేమి స్టార్ట్ అయి ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి అనే దానికి దీని ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్సిస్ లాగ్ డి అనేది ఉంటే అది ఏ సర్వీసెస్ పనిచేస్తుంది, మనకి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సపోజ్ మనము స్నాప్ డి అనేది చూసుకుంటే అంటే దీని సర్వీస్ పేరు ఇక్కడ తెలుస్తుంది అనమాట మనకి. సిస్టమ్ డి, ఎస్డి, ప్యామ్, ఇందులో చాలా ఉంటాయి మళ్ళీ. సో మనకి ఏంటంటే బేసిక్ గల దీంట్లో వెరైటీ ఆఫ్ ప్రాసెసెస్ ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. మనం ఒక్కొక్కసారి మనము ముందుకు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే
ఎస్. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ వన్ మోర్. దీంట్లో మనకి షట్ డౌన్, రీస్టార్ట్ అనే 2 కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మిషన్ లో కూర్చొని మీరు షట్ డౌన్ ఇవ్వండి, ఇది తీసుకోదు. షట్ డౌన్ క్యాన్సల్ చేయనిస్తలేదు చూడండి మీరు. ఓకే, అదే మీరు రీస్టార్ట్ ఇవ్వండి, రీస్టార్ట్ అంటే రీస్టార్ట్ అయిపోతుంది. ప్రింటర్ కొట్టగానే రీస్టార్ట్ అయిపోతుంది. షట్ డౌన్ అనేది అవ్వదు, కానీ రీస్టార్ట్ అనేది అయిపోతుంది. ఓకే, చూడండి, రీస్టార్ట్ అని కొట్టగానే రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, రీస్టార్ట్ లేదంటే INIT 6 అంటారు దీన్ని. ఎంటర్ కొట్టగానే రీస్టార్ట్ అయిపోయింది. సో బేసికల్లీ షట్ డౌన్ మనకి యూజర్ నుంచి షట్ డౌన్ అవ్వడం పాసిబుల్ కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే అది మీకు యూజర్లో ఏంటంటే మీకు టైం ఇస్తుంది అనమాట. ఓకే, సో జనరల్గా ఏంటంటే యూజర్లో చేస్తా అంటే షట్ డౌన్ 1 మినిట్ టైం ఇస్తుంది మీకు. ఎంత? 1 మినిట్ టైం ఇస్తుంది. యూజర్ అయినా 1 మినిట్ టైం ఇస్తుంది. అదే మీరు రూట్ యూజర్లో ఉన్నారనుకోండి, రూట్ యూజర్లో ఉంటే వెంటనే షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, రీస్టార్ట్ అంటే ఆర్ రీస్టార్ట్ ఆర్ ఆర్ INIT 6. షట్ డౌన్ నే ఇంకొక పేరు ఏమంటాం మనం? INIT 0 అంటాం, ఆర్ INIT 0. సో మీరు షట్ డౌన్, రీస్టార్ట్ అనే 2 ఆప్షన్స్ ఇస్తే రీస్టార్ట్ ఏమవుతుంది? దెన్ రీస్టార్ట్ వితౌట్ వెయిటింగ్. ఓకే, రీస్టార్ట్ అనేది మనకి వితౌట్ వెయిటింగ్ అయిపోతుంది. కానీ చెప్పాను కదా, అడ్మిన్ 812. సో రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ వచ్చింది. సో మనం ఈరోజు చాలా వచ్చినాయి. నేను కొంచెమే చెప్తాను కానీ బట్ వెళ్ళిపోయినాయి. ఒకటి, ఫస్ట్ స్టార్ట్అప్ ఎంత, పోస్ట్ నేమ్, సెకండ్ వచ్చేసి హూ. సో ఇవన్నీ మీరు మీ మిషన్లో ట్రై చేయండి, దాంట్లో ఏమేమి వస్తున్నాయి చూడండి. ఓకే, 4లో హూ యామ్ ఐ, 5లో వచ్చేసి DF, అదేంటంటే డిస్క్ స్పేస్ తెలుసుకోవడం కోసం. 6 వచ్చేసి ఫ్రీ, ర్యామ్ తెలుసుకోవడం కోసం. 7 వచ్చేసి పాస్వర్డ్ అంటే యూజర్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవడం కోసం. 8 వచ్చేసి మన డీటెయిల్ ఆఫ్ OS, ఏ కర్నల్ వర్షన్, ఏ లైనెక్స్ నేమ్ ఏంటి. IP అంటే IP అడ్రసెస్ డీటెయిల్స్. ఓకే, ఈ దాని గురించి ఇచ్చిన. అండ్ మ్యాక్ అడ్రస్ ఆల్సో. ఇక్కడ మనకి IP అడ్రస్, మ్యాక్ అడ్రస్ 2 వస్తాయి అన్నమాట. తర్వాత CPU ఇన్ఫర్మేషన్. ఓకే, 10 CPU ఇన్ఫర్మేషన్. 11 వచ్చేసి మనకు టాస్క్ మేనేజర్, ఏ టాస్క్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది. 12 వచ్చేసి మనకి అంత హిస్టరీ, మనం ఇప్పటివరకు ఏమైతే రన్ చేసామో కమాండ్స్, దాని గురించి తెలుసుకోవాలి. షట్ డౌన్ అంటే షట్ డౌన్. 13 వచ్చేసి షట్ డౌన్ చేస్తే, షట్ డౌన్ అని ఇస్తే యూజర్లో ఉంటే మటుకు 1 మినిట్ టైం తీసుకుంటే షట్ డౌన్ అవడానికి. అదే రూట్లో ఉన్నారనుకోండి వెంటనే షట్ డౌన్ అయిపోతుంది. రీస్టార్ట్ అనేది వితౌట్ వెయిటింగ్ వెంటనే రీస్టార్ట్ అయిపోతుంది. లేదంటే దానికి మనం ఇంకో పేరు ఏముంది? INIT 6. ఓకే, ఇలా మనం 14 కమాండ్, ఇంకొక కమాండ్ యాడ్ చేస్తా 15 అవుతాయి. ఓకే, ఇంకొక కమాండ్ వచ్చేసి ఎస్, ఇది మనం ఎగ్జాక్ట్ వర్డ్ ఏమిస్తాము? రీబూట్, రీస్టార్ట్. కొన్నిట్లో రీస్టార్ట్ పనిచేస్తుంది, కొన్నిట్లో రీబూట్ అనేది పనిచేస్తుంది. ఓకే, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు ఒకదాంతో ఒకటి లింక్లో ఉన్నాయి, అందుకోసం ఆగుతున్నాను. ఒక పని చేద్దాం, పర్లేదు. ఈ 14 అయితే గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి ప్రాక్టీస్ చేయండి. ఈ 14
starting from host name, who, w, who am I, df minus h, free minus g, cat, grep minus s, bin bash. సో మనకి ఏమేమి యూజర్స్ ఉన్నాయండి టు నో ఆల్ యూజర్స్. ఓకే, ఆల్ యూజర్స్ లిస్ట్. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత యూనేమ్ మైనస్ ఏ టు నో ఆల్ అబౌట్ ఓఎస్. ఇంకొక ఉంటుంది ఎస్, ఇంకొకటి చెప్తాను. 15th వచ్చేసి ఎల్ఎస్బి అండర్స్కోర్ రిలీజ్. ఓకే, స్పేస్ మైనస్ ఏ. ఇది కూడా సేమ్ మనకి యూనేమ్ మైనస్ ఏ లాగా ఎల్ఎస్బి రిలీజ్ మైనస్ ఏ అనేది కొడితే మనకి ఓఎస్ నేమ్ ప్రాపర్ గా వస్తుంది, అంటే చూడడానికి మనకి ఇంకా నీట్ గా కనబడుతుంది. సో రెండింటిని మనము డిఫరెన్సెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము ఏం చేస్తున్నాము, యూనేమ్ మైనస్ ఏం చేద్దాము, యూనేమ్ మైనస్ ఏ. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక పద్ధతి అంటే ఏం కనబడలేదు మనకి. ఒక పద్ధతి కనబడుతుంది. అదే మనము ఎల్ఎస్బి అండర్ స్కోర్ రిలీజ్ మైనస్ ఏ అని కొడితే చూడండి ఇక్కడ నీట్గా వస్తుంది. ఎల్ఎస్బి అంటే ఇది డిస్క్రిప్షన్, ఇది నీట్గా వస్తుంది. 2204 LTS వర్షన్, కోడ్ నేమ్ వస్తే జామీ. సో ఇది ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్లో వర్షన్ వస్తాయి కదా, ఏంటి ఏంటి కిట్ క్యాట్ అని అదే ఇదని వచ్చింది కదా, జెల్లీ బీన్ అలా వచ్చిన జామీ అనేది కూడా ఒక వర్షన్ నేమ్ అనమాట. ఉబంటులో కూడా ప్రతి వర్షన్ కి ఒకటి ఉంటుంది అనమాట, జామీ వర్షన్ ఇది. ఓకే, ఇది రిలీజ్ చూడండి, ఉబంటు 2204 LTS లాంగ్ టైమ్ సపోర్ట్. LTS అంటే ఏంటి, లాంగ్ టర్మ్ సపోర్ట్. సో ఇలా రిలీజ్ డేట్, రిలీజ్ డీటెయిల్స్ ప్రాపర్ ఇస్తారు. అదే ఇది ఏంటంటే యుఎన్ఏ మైనస్ ఏ, దీంట్లో కూడా తెలుస్తుంది చూడండి. కొన్ని ఎలా ఉంది అంటే ఎక్కడ ఉంది, ఇది కర్నల్ వర్షన్ ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, లైనక్స్ అప్పుడు 2204 అవన్నీ వచ్చినాయి, ఇబ్బంది కావట్లేదు. సో ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లం, ఎందుకంటే అప్పుడు పని చేస్తుంది, ఇప్పుడు పని చేయట్లేదు. సో ఒక్కొక్కసారి ఎలా బిహేవ్ చేస్తుంటది. యూనేమ్ మైనస్ ఓ, ఇది ఇందులో చూడండి. అదే మనం హిస్టరీలో చూస్తే మనకు అది వస్తుంది, మనం ఏదైతే కమాండ్ చేసినామో అది యూనేమ్ మైనస్ ఏ అనే ఉంటుంది చూడండి. ఇదిగోండి యూనేమ్ మైనస్ ఏనే, కానీ అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. నేను ఇది 139 కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక రన్, మీకు అన్నిటికన్నా బ్యూటిఫుల్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని కమాండ్స్ రన్ చేసా కదా, సో నేను ప్రతిసారి వెళ్ళి ఆ కమాండ్ రన్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నేను ఇది రన్ చేయాలనుకుంటున్నాను, ఇదే సేమ్ 139 రన్ చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, జస్ట్ నేను ఎక్స్క్లమేషన్ 139 అని కొడితే అది ఆటోమేటిక్ అదే కమాండ్ రన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇంకా సపోజ్ నేను లెట్స్ సే 173 క్లియర్, ఇది నేను ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, 173 ఆటోమేటిక్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అది చూడండి హిస్టరీలో ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి 181 ఎల్ఎస్బి మైనస్ రిలీజ్ ఏ ఉంది. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఎక్స్క్లమేషన్ 181 చూడండి మొత్తం వచ్చిందా. అదేంటి కమాండ్ పేరు కూడా చెప్తుంది, కమాండ్ ఇది, దాని మీనింగ్ ఇది చూడండి, ప్రతి ఒక్కటి ఇస్తుంది. సో ఇలా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో మన ఆల్వేస్ ఒకదాన్ని అలా మనం చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనం ఇంకా చాలా చేయొచ్చు. మనము లైనక్స్ తోటి మనం ఆడొచ్చు ఇంకా చాలా. లైక్ మనము మన పేరు మీద కూడా ఒక కమాండ్ పెట్టుకోవచ్చు. లెట్స్ సే నేను ఇది లాస్ట్ చెప్పి ఇది క్లోజ్ చేస్తాను. సపోజ్ ఏమని చెప్పాను, ఎక్స్క్లమేషన్ అండ్ సీరియల్ నెంబర్ ఇన్ హిస్టరీ. ఎగ్జాంపుల్
exclamation 121, which will run the command placed in history. Okay. ఓకే, ఫైనల్ గా ఈరోజు ఒక ఇది చెప్తాను, వీడియోస్. మీ పేరుని ఒక కమాండ్ గా ఎలా తయారు చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే విష్ణు అనే పేరుని నేను ఒక కమాండ్ గా ఎలా తయారు చేయాలి, అది నేను చేస్తాను ఈరోజు. సో మీకు నేను విష్ణు అని కొట్టగానే నా మిషన్ షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, నేను అది ఇక్కడ అదే సేమ్ ఇక్కడ నేను ఇక్కడ తయారు చేశాను అనమాట. అది ఎలా తయారు చేశాను చూడండి. సో ఇదైతే మనం ఏదైతే హోమ్ లో ఉన్నామో సిడి టిల్డా మనం ఇచ్చిన హోమ్కి వెళ్ళిపోతాను నేను. ఇక్కడ మనం ఎల్ఎస్ అని కొట్టగానే మనకి కొన్ని ఫైల్స్ హిడెన్ ఫైల్స్ వచ్చినాయి కదా, ఎల్ఎస్ మైనస్ ఎల్ఏ. చూడండి, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్, ఎందులో ఎస్ బ్యాష్ ఆర్సీ అని ఒకటి ఉంది చూడండి, బ్యాష్ ఆర్సీ. ఓకే, ఈ బ్యాష్ ఆర్సీలో నేను వెళ్తాను, లోపలికి వెళ్తాను, దీన్ని నేను ఎడిట్ చేస్తాను అనమాట. ఎలాగా, లెట్స్ సే నేను వేరే టెర్మినల్లో చేస్తున్నాను. vim డాట్ బ్యాష్ ఆర్సీ. ఓకే, ఓకే, 1 minute. sudo app install vim. ఓకే, నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, నీకు మళ్ళీ చెప్తాను అది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. ఓకే, ఓకే, ఇంకొక యూజర్ తీసుకోండి, ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో లెట్స్ సే విఐఎం. ఓకే, విమ్ వచ్చింది. నేను ఏం చేస్తున్నాను, విమ్ బ్యాష్ ఆర్సీ. ఓకే, దీన్ని నేను ఎడిట్ చేస్తున్నాను. ఇందులో మొత్తం డాటా ఉంది. నేను దీంట్లో లాస్ట్ లో నేను ఒక దగ్గర ఆప్షన్ ఉంటుంది అనమాట, దాన్ని ఏమన్నా వింటాను, ఇది అలియాస్. ఇక్కడ అలియాస్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ అలియాస్ లో నేను ఒక అలియాస్ రాస్తున్నాను అనమాట. ఏమని రాస్తున్నాను, ఇన్సర్ట్ చేసి అలియాస్ ఏమని చేస్తున్నాను, విష్ణు ఈజ్ ఈక్వల్ టు షట్ డౌన్. ఓకే, ఇది రాసి పెడుతున్నాను. ఓకే, ఇది రాసుకున్న తర్వాత నేను జస్ట్ సేవ్ చేస్తాను, దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, ఏం చేశాను నేను ఇప్పుడు, అదే మళ్ళీ చూపిస్తాను. విమ్ డాట్ బ్యాష్ ఆర్సీ. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తాను, అలియాస్ విష్ణు అంటే ఏం చేశాను, షట్ డౌన్ అని రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ విష్ణు అని కమాండ్ ఇస్తే అది షట్ డౌన్ అయిపోతుంది. చూడండి, వచ్చింది, విష్ణు అనే కమాండ్ వచ్చింది. చూడండి, ఇక్కడ కమాండ్ వచ్చిందా విష్ణు అనేది. ఇప్పుడు నేను ఇవ్వగానే ఏమవుతుంది చూడండి, షట్ డౌన్. స్కెడ్యూల్ చేసింది 1 minute లో. అదే నేను ఇంకోసారి దాన్ని చేంజ్ చేస్తాను, విమ్ డాట్ బ్యాష్ ఆర్సీ. దీంట్లో విష్ణు అంటే లెట్స్ సే రీబూట్ అని ఇస్తాను, లెట్స్ సే రీబూట్ అని ఇస్తాను. ఓకే, విష్ణు అంటే రీబూట్ అని ఇస్తాను, షట్ డౌన్ -C. ఓకే, రైట్, ఎగ్జిట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను షట్ డౌన్ అనగానే, అంటే విష్ణు ఇవ్వగానే పేరు,
రీబూట్ అవుతుంది. ఎందుకంటే నేను ఎర్లియర్ షట్ డౌన్ ఇవ్వగానే షట్ డౌన్ 1 minute గ్యాప్ ఇస్తుందని చెప్పిన కదా, డాలర్లో ఉంటే అంటే మనం రూట్ ప్రివిలేజ్ లేదు కాబట్టి 1 minute టైం తీసుకుంటుంది రీస్టార్ట్ షట్ డౌన్ అవ్వడానికి. అదే రీస్టార్ట్ అంటే 1 minute లో అయిపోతుంది కాబట్టి నేను విష్ణు అనే కమాండ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఫస్ట్ ఉంది, నేను విఐ అని కొట్టి ట్యాప్ కొడితే ఇక్కడ విష్ణు అనే కమాండ్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు విష్ణు అని కొట్టగానే ఏమైతే చూడండి, నా మిషన్ రీస్టార్ట్ అయిపోతుంది. రీస్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగా మీరు ఏ పేరు అయినా మనము అసైన్ చేయొచ్చు. పేరనే కాదు, మనం ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇలా మనం ఏదైనా కమాండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 2-3 కమాండ్స్ ని కలిపి ఒకటే కమాండ్ అంటే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లెట్సే యూజర్స్ లిస్ట్ మనకు కావాలి, అది చాలా పెద్ద ఉంది కదా, మనం అది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలాగ ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకు cat/etc పాస్వర్డ్ grep -a bin bash అని ఉంది కదా, ఇంత పెద్దగా రాయడం మనకు కష్టం అవుతుంది కదా, దాన్ని మనం షార్ట్ కట్ కూడా చేయొచ్చు. దీనికి ఒక పేరు ఇవ్వాలి, ఏమని, లెట్సే యూజర్ డీటెయిల్స్ అని ఇచ్చేసి లేకపోతే యూజర్స్ అని కొట్టగానే ఇది రావాలి. అంటే యూజర్స్ అని చెప్పేసి ఈక్వల్ టు అని చెప్పేసి ఇది ఇచ్చినాం అనుకోండి సరిపోతుంది. సో మనం ఇది ఇచ్చి చూద్దాం. యూజర్స్ అని కొట్టగానే ఇది రావాలి, లేదు ఇది కొట్టినా కానీ మనకు ఇది రావాలి. సో మనం యూజర్స్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దాం. సో నేనేం చేస్తున్నాను, లాగిన్ చేస్తాను admin@123. ఓకే, కానీ అది అదే యూజర్లో పనిచేస్తుంది, వేరే యూజర్లో పనిచేయదు. మీరు ఏ యూజర్లో అయితే ఏ బ్యాష్ ఆర్సీలో రాసారో ఆ యూజర్లోనే ఆ కమాండ్ పనిచేస్తుంది, వేరే యూజర్లో పనిచేయదు. ఓకే, సో నేను టెర్మినల్ ఓపెన్ చేస్తాను. రైట్, ఒక టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సిడి ఫస్ట్ టిల్డా హోమ్ ఫోల్డర్లోకి వెళ్ళాను. టిల్డా అంటే తెలుసు కదా, పిడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది ఈ పాత్లోకి వెళ్ళాను. ఓకే, టిల్డా అంటే ఆ పాత్లో ఉన్నాను అనమాట. దీంట్లో నేను ఏం రన్ చేస్తున్నాను, vim.bashrc. ఓకే, సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలని నేను చెప్తాను ఫర్దర్, కానీ ఇప్పుడు ఓన్లీ చూడండి. సో నేను ఇక్కడ ఇంకొక ఎంట్రీ ఇస్తున్నాను, ఏమని, అలియాస్ యూజర్స్ ఈక్వల్ టు cat/etc/passwd grep -i/bin/bash. ఓకే, ఇది ఇచ్చిన అంటే ఇప్పుడు ఇంత పెద్ద టైప్ చేసే కన్నా నేను యూజర్స్ అని ఇస్తే సరిపోతుంది. సో దీన్ని సేవ్ చేస్తున్నా నేను. ఓకే, సేవ్ చేసిన, ఎగ్జిట్ కొట్టిన. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి టెర్మినల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫ్రెష్ ఓపెన్ అవుతుంది. యూజర్స్ చూడు, ఏమైనా యూజర్స్ అనే ఒక కమాండ్ ఉంది. ఇప్పుడు నేను యూజర్స్ అని కొట్టగానే చూడండి వచ్చింది. సో సేమ్ కమాండ్ కదా. సో మనకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని మనం అవసరం ఉన్నవి పెద్ద పెద్ద లెంతీ ఉన్నాయి, చిన్నగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అనమాట. అంటే సపోజ్ యూజర్స్ మనం డీటెయిల్స్ కొట్టుకున్నాం అనుకోండి, సో డైరెక్ట్గా అలా లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనము ఎన్ని కావాలంటే అన్ని అలా చేసుకోవచ్చు మనము. కానీ అలియాస్ అనేది అంటే ఎక్కడ మనం వెళ్ళాలి, సిడి టిల్డాలోకి వెళ్ళాలి. ఫస్ట్ సిడి టిల్డా అంటే హోమ్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇక్కడ ls-la అని చేసుకుంటే ఇక్కడ బ్యాష్ ఆర్సీ అని ఉంది. ఈ బ్యాష్ ఆర్సీని మనం ఓపెన్ కూడా చేయొచ్చు. ఎలాగా, ఇక్కడ మనం జీ ఎడిట్ అని ఉందా, టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసి, ఈ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసి ఓపెన్, ఇక్కడ మనం నోట్ చేయొచ్చు. ఇక్కడ /home /home/ubuntu అలా మీరు చేయలేను అంటే ఇలా కూడా చేయొచ్చు, ubuntu/.bashrc. ఇదిగోండి ఓపెన్ అయింది. ఓకే, నేను ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఇక చూడండి, ఇదే కదా నేను చేశాను. ఇక్కడ నేను ఇంకోటి చేశాను, లెట్సే అలియాస్ ఏమని ఇస్తున్నాను, లెట్సే నేను పవర్ యూజర్ అని ఇస్తున్నాను. అంటే లేదంటే నేను ఏమంటా అడ్మిన్ అని ఇస్తున్నాను. అడ్మిన్ అంటే ఏం వెళ్ళాలి, అడ్మిన్ అనగానే ఈక్వల్స్ టు
sudo -i ఇది తీసుకోవాలి కమాండ్ అడ్మిన్ అనగానే. సో నేను ఇదాన్ని సేవ్ చేస్తాను ఇప్పుడు. సేవ్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ కొట్టిన, మళ్ళీ లాగిన్ చేస్తా టెర్మినల్లో. ఇక్కడ అడ్మిన్ అని కొట్టగానే పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఎందుకు రాలేదు? ఓకే సారీ, అడ్మిన్ ఏదో చిన్న మిస్ అయింది, ఒక నిమిషం అండి. vim.bash rc sudo -i sudo space -i పర్ఫెక్ట్ గానే ఉంది కదా. ఓకే, మేబీ అడ్మిన్ తోటి ఇంకేదైనా కమాండ్ ఉందేమో, అందుకోసం తీసుకుంటుంది. సో అందుకోసం మిస్ అవుతుంది, ఏం పర్లేదు. ఇంకా మనం ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సో మనం ఏదైనా బ్యాష్ ఆర్సీలో ఏదైనా మనం పాస్వర్డ్స్ పెడితే, అంటే మనం ఏదైనా కమాండ్ పెట్టుకుంటే షార్ట్ కట్లో మీ పేరుతోటి, లేదంటే నీకు నచ్చిన లెటర్ తోటి 1 2 3 4 5 అని పెట్టుకోవచ్చు. సో సింగిల్ బటన్ లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సపోజ్ పెద్దగా ఉన్నాయని చిన్నగా, లెట్స్ సే 1 ఎంటర్ కొట్టగానే 1 అనే కమాండ్ మీరు రాసుకున్నట్టయితే అది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా మనము we can go for multiple commands. ఓకే, సో ఈరోజు నేను టోటల్ 15 కమాండ్స్ చెప్పిన, ప్లస్ ఒకటి ఇది చెప్పాను. అండ్ ఫైనల్ గా హౌ టు సెట్ అప్ ఏ కమాండ్, కస్టమ్ కమాండ్. ఓకే, ఓపెన్ .bash, go to the home folder of the user by run cd ~command, then edit .bash rc file, go to the place alias, and place your command and save it. Just exit the terminal and start the terminal again. Your custom command will work, right? So this is what our today's session. సో ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇది అయిందంటే మనకు మేజర్ లైనెక్స్ లో కమాండ్స్ ఒక 20-25 వస్తాయి. కానీ నా టార్గెట్ వచ్చేసి మినిమం 100 కమాండ్స్ మీకు తెలిసి ఉండాలి, అండ్ ఇవన్నీ నోటిఫై ఉండాలి మైండ్ లో. ఓకే, అండ్ నేను ఇవన్నీ 1 by 1 ఎవ్రీ టైం మళ్ళీ మీకు ఐడెంటిఫై చేయిస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా ఇవన్నీ నేను రీబూట్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే.